హలో మమ్మీ. అభి ఎక్కడున్నారా? నేనింటికి వెళ్ళిపోతున్నాను మమ్మీ. రే, పెళ్లి వరకు ఉండకుండా వెళ్ళిపోతే అంకుల్ వాళ్ళు ఏమనుకుంటారా? వారం రోజులే కదరా. లేదు మమ్మీ, పెళ్ళైన తర్వాత నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుంటానుగా. ఏయ్, చూసావా? ఈ కుర్రాళ్ళంతా ఇంతేనే, టైంపాస్కి లవ్ చేస్తారు. నీ పెళ్ళని తెలియగానే స్లిప్ అయిపోయాడు. వెయిట్. సరే, దిండి కింద మీ నాన్న డెబిట్ కార్డు ఉంది, నేను వచ్చే వరకు అది వాడుకో. ఆంటీ, అభియా, నేను మాట్లాడచ్చా? రే, నందిని మాట్లాడుతుందంటే ఒకసారి మాట్లాడు. హాయ్ హ్యాండ్సమ్, ఇక్కడ క్లైమేట్ సూపర్ గా ఉందన్నా, వెళ్ళిపోతున్నావే? ఐఎమ్ సారీ నందిని, నీ పెళ్లి ఫిక్స్ అయిందని తెలియక నీతో తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటి సారీ? ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నీ గురించి చాలా ఊహించాను, ఇంత పెరిగివాడుగా నేను అనుకోలేదు. మళ్ళీ కనిపిస్తే తాళి కడతాను, లవ్ చేస్తాను అన్నావు. అలా వెళ్ళిపోతే ఎలా? నిజంగా నీ మాటలు నమ్మి నన్ను లేపుకుపోతావని బ్యాగ్ సర్దుకున్నా. రిటర్న్ వచ్చేయి. మా వాళ్ళకి తెలియకుండా లేపుకుపో, లేదనుకో మీ మగజాతికే అవమానం. రా, వచ్చి తీసుకెళ్ళు. కమ్ రా. హలో 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 హలో. బాగుందయ్యా నీ వాచ్ కదా. ఆ అమ్మాయి ఎవరో వీడిని చెయ్యి పట్టి లాగినందుకు వీడికి షాక్ కొట్టినట్టు అయిందంటే, నిజంగానే ఆ అమ్మాయి కౌగిలించుకొని ఉంటే వీడికి షార్ట్ సర్క్యూట్ అయి ఉండేది. యంగ్ మ్యాన్, ఇఫ్ యు లవ్ సంబడి ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకో, కిడ్నాప్ చేసైనా తీసుకురా, దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తా. నిజమా అంకుల్? షూర్. మీరంత ధైర్యం ఇస్తే చాలు అంకుల్. ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని ఈ వాచ్ ఆ అమ్మాయి చేతికి కట్టేస్తాను. అప్పుడప్పుడు ఇలా ఏదైనా కట్టడం అలవాటైతేనే కదా తర్వాత తాళి కట్టడం ఈజీ అవుతుంది. డూ ఇట్. ఐ విల్ అంకుల్. హలో, మీరొక్కరు చాలు వీడిని చెడగొట్టడానికి. అంకుల్, మీ సపోర్ట్ నాకుంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఎవరిని క్యాచ్ చేయను. కరెక్టేనా ఆంటీ? నువ్వేం చేసినా నా సపోర్ట్ నీకుంటుంది. గో అహెడ్. థ్యాంక్ యూ ఆంటీ. అంకుల్ కంటే మీరు డబుల్ మంచివారు. మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి మీ పేరు అంకుల్ పేరు పెట్టుకుంటాం, సరేనా? మీరు మాత్రం మాట తప్పకూడదు, లేదంటే నా పరిస్థితి దేవదాస్ అయిపోతుంది. దేవదాస? అవునంకుల్, ఈ కుందేలు. వాట్ ఏ వండర్ఫుల్ కామెడీ. అది కామెడీ కాదంకుల్, భయంకరమైన ట్రాజెడీ. ట్రాజెడీయా? అవునంకుల్, ఈ దేవదాసు అడవిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఏనుగుతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇద్దరికి చెప్పలేనంత లవ్ మొదలైంది. మొత్తం మీద ఒకరోజు ఏనుగు లేపుకెళ్లి దాని మెళ్ళో తాళి కట్టేయాలనుకున్నాడు. ఈ సంగతి ఏనుగు బంధువులకు తెలిసి ఆ ఏనుగుకి గబగబా వేరే పెళ్లి చేశారు. దాంతో వీడు భగ్న ప్రేమికుడై కుళ్ళి కుళ్ళి ఏడ్చి దేవదాస్ అనే పేరు పెట్టుకుని హైవే మీదకొచ్చి ఆత్మహత్య చేసుకోబోయాడు. సేవ్ చేసి తీసుకొచ్చాను. దెబ్బలు తగిలాయి, తలంతా బ్యాండేజ్. భారతి, వీడు గాని కరెక్ట్ గా చెప్పకపోతే వీడిని షూట్ చేసి పారేస్తా. అసలు ఏం జరిగిందిరా? మన ఇంటికి పెళ్లి సామాన్లు తీసుకొస్తున్న లారీ మీద జాని మనుషులు రాళ్ళు విసిరారు. ఐ విల్ షూట్ హిమ్. గన్ తీరా. ఆగండి అయ్యారు, నా మహాజనండి అయ్యారు. జానీ అంటే ఎవరే? ఈ ఊరి వాడే, పెద్ద జులై. పని పాట లేదు వాడికి. మా నందినికి లవ్ లెటర్ రాశాడు. వదలరా, నేను వచ్చినట్టు వాడికి తెలియాలి. వదలు. అప్పటికి వాడికి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాం, అయినా వెంట పడుతూనే ఉన్నాడు. నందినికి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానంటున్నాడు. ఒకవేళ పెళ్లి జరిగితే పెళ్లి కొడుకుని చంపి వాడు జైలుకి వెళ్తాడంట. రే దేవదాసు, ఈ ముసలోడు చూడ్డానికి కూల్గా ఉన్నాడు గానీ కోపం వస్తే సింహం అయిపోతున్నాడు. ఇంటికి వెళ్దాం.
మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఇక్కడ చీర కట్టాను కదా, నీకు లేచిపోవాలనిపించినప్పుడు సినిమా స్టైల్లో ఈ చీర పట్టుకొని జర్రుమని జారుకుంటూ కిందకొచ్చాయి. నేను దేవదాసు కింద కార్లో వెయిట్ చేస్తుంటాం. దేవదాస ఒకసారి ట్రైల్ వేద్దామా? ఏ మా నాన్న సంగతి తెలుసుగా. గ్రేట్ మ్యాన్, ఆర్మీ మ్యాన్. ఆయన నీకు